జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ధర్మం కావాలా, ధనం కావాలా? ధర్మం ఎందుకు, ధనం ఎందుకు? దీని గురించి ఆలోచించండి. ధర్మం ముఖ్యమా, ధనం ముఖ్యమా? ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది, ధనం ఎక్కడి నుంచి వచ్చింది? మానవ జీవితానికి అర్థం పరమార్థం చేకూరి పరిపూర్ణత్వం సిద్ధించాలంటే ధర్మం కావాలా, ధనం కావాలా? ధర్మం ఎక్కడి నుండి వచ్చింది? సత్యం నుండి వచ్చింది. ధనం ఎక్కడి నుంచి వచ్చింది? చట్టం ద్వారా వచ్చింది. ధర్మం భగవంతుడికి సంబంధించింది. ధనం మానవుడు సృష్టించుకున్నది. ధర్మం ద్వారా ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది. ధనం ద్వారా ప్రకృతి సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ధర్మం అనేది సత్యానికి సంబంధించింది. ధనం అనేది మాయకు సంబంధించింది. ధర్మం అనేది ఆత్మకు సంబంధించింది. ధనం అనేది మనసుకు సంబంధించింది. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి అంచనా వేయండి, విశ్లేషించుకోండి, ఆలోచించండి, పరిశీలించండి, గమనించండి. అందరూ కూడా ధర్మాన్ని విస్మరించారు. ధనం కోసం పరుగులు తీస్తున్నారు. ధర్మం ద్వారా ఆనందం వస్తుంది. ధనం ద్వారా శారీరక సుఖం వస్తుంది. ధర్మం ద్వారా అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. జీవితమే సాధనగా మారుతుంది. ధనం ద్వారా అంతరంగం కలుషితం అవుతుంది. జీవితం సమస్యాత్మకం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, సత్యవంతంగా జీవించేటటువంటి వ్యక్తి, ధర్మబద్ధంగా జీవించేటటువంటి వ్యక్తి ధనం కోసం ఆరాటపడడు. చట్టం న్యాయం పరిధులలో జీవించేటటువంటి వ్యక్తి ధనం కోసం విపరీతంగా ఆరాటపడుతూ ఉంటాడు. ఆరాటపడేటటువంటి వ్యక్తికి ధనం రాకపోవచ్చు. ఒకవేళ ధనం వచ్చినా అది ప్రమాదకరం కావచ్చు. అందువల్ల మనం ధర్మాన్ని పట్టుకుంటే ధనాన్ని పొందగలుగుతాం, కానీ ధర్మాన్ని విస్మరించి ధనాన్ని పొందితే జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ ధనం కోసం వెంపలాడే వాళ్ళంతా ఎవరు? అమాయకులు కాదు కదా, మేధావులు కదా. చట్టం ద్వారా కరెన్సీని సృష్టించారు కదా. చట్టం ముఖ్యమా, హృదయ మట్టం ముఖ్యమా? కరెన్సీ ముఖ్యమా, క్యారెక్టర్ ముఖ్యమా? కరెన్సీ ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తికి క్యారెక్టర్ ఉండదే. క్యారెక్టర్ ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తి కరెన్సీ కోసం వెంపలాడడే. ఆలోచించండి. కరెన్సీ అనేది మనిషి తనకు తానుగా సృష్టించుకున్నది. ఆర్థిక లావాదేవీల కోసం, వ్యాపారం కోసం తను ముద్రించుకున్నటువంటి కాగితమే. దానికి చట్టపరమైనటువంటి విలువ ఉంది, కానీ సత్యవంతమైనటువంటి విధానానికి అది పనికిరాదు కదా. కరెన్సీ హ్యాజ్ నో పేపర్ వాల్యూ, ఇట్ హ్యాజ్ ఓన్లీ లీగల్ వాల్యూ. కరెన్సీకి చట్టపరమైనటువంటి విలువ ఉంటుంది, కానీ అక్కడ సత్యం ఉండదే. కరెన్సీని ముద్రిస్తున్నావు, ప్రపంచంలో అన్ని కొనుక్కుంటూ అమ్ముకుంటున్నావు. కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? చట్టం ద్వారా వచ్చింది.
కరెన్సీ అంటే ఏమిటి? కాగితాలే. ఈరోజు నోట్ల రద్దు జరిగిందనుకోండి, రేపటికి అది విలువ లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ ఏమవుతున్నారు? మతి భ్రమించినటువంటి పిచ్చివాళ్ళ మాదిరిగా తయారయ్యారు. వస్తు మార్పిడి కోసం, వ్యాపార లావాదేవీల కోసం, ప్రకృతిని అమ్ముకోవటం, కొనుక్కోవటం కోసం ఈ కరెన్సీ సృష్టించబడింది. నేను మరొకసారి చెప్తున్నా, కరెన్సీ ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తికి క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ లేని వ్యక్తి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞంలో సమూలంగా వైఫల్యం చెందుతాడు. అతడు దురదృష్టవంతుడు. అతని జీవితం ప్రమాదకరంగా మారుతుంది. అతను నరకాన్ని చవి చూస్తూ ఉంటాడు. క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తికి డబ్బు కొరత ఉండదు. కరెన్సీ ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తికి నైతిక విలువలు ఉండవు. నైతిక విలువ లేనటువంటి వ్యక్తికి ఆరోగ్యం ఉండదు, సుదీర్ఘాయు ఉండవు, ప్రశాంతత ఉండదు, సంతృప్తి కూడా ఉండదు. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ కరెన్సీ, ఆల్వేస్ థింక్ అబౌట్ క్యారెక్టర్. క్యారెక్టర్ పోయిన తర్వాత ఆ మనిషి నిరంతరం అపరాధ భావంతో ఉంటాడు, పాపభీతితో ఉంటాడు, కుమిలిపోతూ ఉంటాడు, నలిగిపోతూ ఉంటాడు. అతనిలో వ్యక్తిత్వం కుంచుకుంటుంది, రహస్యాలు దాస్తూ ఉంటాడు, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు, అందరిలో కలవలేడు, అందరినీ కలుపుకోలేడు. కాబట్టి క్యారెక్టర్ ముఖ్యమా, కరెన్సీ ముఖ్యమా? అలాగే ప్రాపర్టీ ముఖ్యం అనుకున్న వ్యక్తికి ప్యూరిటీ ఉండదు. ఎప్పుడైతే ప్రాపర్టీ నాకు కావాలనేటటువంటి భావన ఉంటుందో అతనికి కొద్ది మోతాదుకే చట్టపరమైన హక్కు ఉంటుంది. సన్యాసికి విశ్వం మొత్తం నాదనేటటువంటి భావన కలుగుతుంది. అతను రిచెస్ట్ ఓనర్ అవుతాడు. అదే మొరాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రాపర్టీ ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ప్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటాడు కదా. నాకేమీ అవసరం లేదనుకుంటే అన్నీ వస్తాయి కదా. నాకు అంతా కావాలి అనుకుంటే ఉన్నది కూడా పోతుంది కదా. కాబట్టి రెండో సూత్రం ఏమిటి? ప్రాపర్టీ ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తికి ప్యూరిటీ ఉండదు. ప్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ప్రాపర్టీకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడు. అతని జీవితం పూర్తిగా గాడి తప్పుతుంది. అలాగే మనీ ముఖ్యం అనుకున్న వ్యక్తికి మొరాలిటీ ఉండదు. మనీ ముఖ్యమా, మొరాలిటీ ముఖ్యమా? ఆలోచించండి. మొరాలిటీ లేకుండా మనీ ఉంటే ఏమవుతుంది? మనీ పుష్కలంగా ఉన్నప్పటికీ మొరాలిటీ లేకపోతే ఎట్లా? జీవితం ఈ విధంగా గాడి తప్పి వక్ర మార్గంలో ఉండి నరకప్రాయమై భగవంతుని గురించి ఆలోచిస్తే ఎట్లా? నేను భగవంతుడను అనుకుంటే మొరాలిటీ ఉన్నట్లే కదా, ప్యూరిటీ ఉన్నట్లే కదా, క్యారెక్టర్ ఉన్నట్లే కదా. ఇవాళ అందరికి ఎందుకు జబ్బులు వస్తున్నాయి? వెల్త్ ముఖ్యం అనుకుంటున్నారు, హెల్త్ని గురించి ఆలోచించటం లేదు. హెల్త్ ఉన్నంత వరకు దాని విలువ తెలియదు. హెల్త్ పోయిన తర్వాత, జబ్బులు పాలైన తర్వాత ఆ హెల్త్ యొక్క విలువ తెలుస్తుంది. ఇవాళ అందరూ కూడా వెల్త్కు ప్రాధాన్యతనిస్తున్నారు కానీ హెల్త్ని గురించి ఆలోచించడం లేదు.
అందువల్ల మనిషి యొక్క ఆలోచన విధానం వక్ర మార్గంలో ఉండటానికి మూల కారణం పిచ్చి కాగితాన్ని జేబులో పెట్టుకోవటమే. జేబులో ఉండవలసినటువంటి కరెన్సీని తల మీద పెట్టుకోవటమే. మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, ఆర్థిక సంబంధాలు ఎలా ఉంటాయి, ధనం ముఖ్యం అనుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, ధర్మం ముఖ్యం అనుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు. ఎక్కడైనా గమనించండి, ధర్మంగా జీవించేటటువంటి వ్యక్తికి ప్రాణం పోయేంత వరకు డబ్బు కొరత రాదు. ఎందువలన? ధర్మం వెనుక సత్యం ఉంది. సత్యం అంటే భగవంతుడు. భగవంతుడికి ఆర్థిక కొరత ఉండదు, భగవంతుడికి ఆర్థిక ఒత్తిడి ఉండదు, భగవంతుడికి ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల ఆసక్తి ఉండదు. సత్యవంతంగా జీవిస్తూ ఉంటే అదే కరెన్సీని తీసుకొస్తుంది. వ్యాపారంలో కూడా గమనించండి, సమాజ శ్రేయస్సు కోరి ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. సమాజం నుండి నాకేమిటనేటటువంటి భావంతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళని మీరు గమనించండి. ఒక తరంలో వస్తుంది, మరొక తరంలో పోతుంది. ధనం వస్తుంది, దాంతో పాటుగా సమస్యలు కూడా వస్తాయి. ఆర్థిక సంబంధాలు బలోపేతమైన చోట మానవ సంబంధాలు బలహీనపడతాయి కదా. కృత్రిమైనటువంటి ఆలోచన విధానం ఉన్న చోట సత్యం మరుగునబడుతుంది కదా. ఏం చెప్పమంటారు? ప్రపంచంలో ప్రతి రంగం కూడా ఆర్థిక పరమైన అంశాలతోనే కొనసాగుతుంది. అందరి మేధస్సులన్నీ గణాంకాలతో నింపబడి ఉన్నాయి. ఆర్థిక భయం మనిషిని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ ఫోబియాతో ప్రతి ఒక్కరు కూడా తల్లడిల్లిపోతున్నారు. ఎంత సమకూరినా ఇంకా సరిపోదేమో అనేటటువంటి భావన, భయము పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనుషులు కరెన్సీ కోసం వెంపర్లాడుతూ ఉంటారు, ధనం గురించి ఆలోచిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడం ద్వారా సమాజంలో గౌరవ ప్రతిష్టలు, గుర్తింపు వస్తుంది అనేటటువంటి భావంతో డబ్బుకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ధర్మం లేకపోయినా పర్లేదు, నాకు ధనం ఉండాలి అంటున్నారు. చాలా మందిని గమనించండి, ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి ధనం ఉండదనేటటువంటి భావంతో వాళ్ళ ధర్మాన్ని అతిక్రమించి అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. అది వాస్తవం కాదు. నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందనుకోండి, విశ్వం మొత్తం నీదే కదా. లీగల్గా ప్రాపర్టీ ఉన్నటువంటి వ్యక్తులకి మనసంతా ఆ కొద్ది ప్రాపర్టీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే స్పిరిచువల్ ఓనర్షిప్ ఉంటే, నేను ఆధ్యాత్మిక యజమాని అనుకుంటే అతని మనసు అనంతంగా విస్తరిస్తుంది కదా. మనసు అనంతంగా విస్తరించే కొలది శక్తి విపరీతంగా పెరుగుతుంది కదా. నిద్రాణమైనటువంటి గుప్త శక్తులు బహిర్గతం అవుతాయి కదా. మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించవచ్చు కదా. కళాత్మకత, సృజనాత్మకత బహిర్గతం అవుతాయి కదా. కాసులు పంట పండుతుంది కదా. ప్రతి ఒక్కరిలో అనంతమైనటువంటి గుప్త శక్తులు ఉన్నాయి. ఎవరైతే చట్టం, న్యాయం పరిధిలో జీవిస్తారో వాళ్ళు వాటిని అణచివేస్తారు. సత్యం, ధర్మాలతో జీవించేటటువంటి వ్యక్తులు వాటిని బహిర్గతం చేస్తారు, ప్రపంచం మీదకు ప్రసరింపజేస్తారు, ప్రపంచాన్ని సమ్మోహితం చేస్తారు, ప్రపంచాన్ని ఆకట్టుకుంటారు, ప్రపంచాన్ని స్వాధీనపరుచుకుంటారు, ప్రపంచాన్ని అద్భుతంగా ప్రభావితం చేస్తారు.
కాబట్టి ధర్మం ముఖ్యమే, ధనం ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యం. పొరపాటును కూడా ధనం కోసం వెంపర్లాడవద్దు. ధర్మం ఉన్న చోట తప్పనిసరిగా ధనం ఉంటుంది. ఇవాళ భారతదేశస్తులంతా కూడా ఆత్మీయతలను, అనురాగాలను, రక్త సంబంధాలను కూడా వదిలి ధర్మాన్ని గురించి ఆలోచించకుండా ధనం కోసం వెంపర్లాడుతూ ఇతర దేశాలకు వలసపోయి నైతిక విలువలను కోల్పోయి డబ్బు మత్తులో పడి కుటుంబాలకు దూరమై నరకాన్ని చవి చూస్తున్నారు. వాళ్ళు మేము సాధించాము అనుకుంటున్నారు. ఎందువల్ల? డబ్బును చూసుకుంటున్నారు. ధనం ఇచ్చిన మదం ఇచ్చిన కదా. ధనం పెరుగుతూ ఉంటే గర్వం కూడా పెరుగుతుంది కదా, మదం కూడా పెరుగుతుంది కదా. మదము గర్వం రెండు పెరిగాయి అనుకోండి, అక్కడ ధర్మం ఎందుకు ఉంటుంది? ధర్మం లేకుండా సాధన చేస్తే ఎలా? కష్టపడి పనిచేసే వ్యక్తి ఎలా ఉంటాడు? సుఖపడుతూ స్కీములు వేసేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఆలోచించండి. సుఖపడేటటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? కష్టపడేటటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? సుఖపడేటటువంటి వ్యక్తి శరీరం ఎలా ఉంటుంది? కష్టపడే వ్యక్తి యొక్క శరీరం ఎలా ఉంటుంది? ఒకసారి గమనించండి. రోజు అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తులు సమాజంలో ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళ అంతరంగంలో ఎంత నెగిటివ్ ఉందో మీరు ఆలోచించండి. హౌ టు మేనేజ్ అదర్స్ అంటున్నారు కానీ హౌ టు మేనేజ్ మై సెల్ఫ్ అనేది లేదు కదా. అక్కడ అంతరంగం శుద్ధి అవుతూ ఉంటే ఆత్మశక్తి విజృంభిస్తూ ఉంటుంది కదా. అంతరంగం కలుషితం అవుతూ ఉంటే ఆత్మశక్తి హరించుకుపోతుంది కదా. ఇంతకంటే ఏం చెప్పమంటారు? కాబట్టి ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎక్కడ జీవితం గాడి తప్పింది? భారతదేశంలో ధర్మం అనేది ఏనాడో బహిర్గతమైంది. ధర్మాన్ని గురించి బోధించారు, ధర్మబద్ధంగా జీవించారు, ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేశారు. కానీ మన దేశస్తులు ధర్మాన్ని విస్మరించి ధనం కోసం వెళుతున్నారు. ఇతర దేశస్తులు ధనం పట్ల విముఖతను ఏర్పరచుకొని ధర్మం కోసం మన దేశానికి వస్తున్నారు. అంటే ఆధ్యాత్మికత పుష్కలంగా ఉన్నటువంటి భారతదేశంలో అందరూ కూడా ధనం మీద వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు. అది ఇతర దేశాల్లో వాళ్ళు ఏది పోగొట్టుకున్నామో తెలుసుకొని ఆ ధర్మం కోసం భారతదేశానికి వస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశపు ఆధ్యాత్మికవేత్తలు కూడా పాశ్చాత్య దేశాల వాళ్ళ యొక్క ధనం కోసమే వాళ్ళ దగ్గర చేతులు చాపుతున్నారు. చేతులు చాపే వ్యక్తి పట్ల గౌరవం ఉండదే. అర్థించే వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? అందించే వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. అర్థించేటటువంటి వ్యక్తి ముఖంలో కళ్ళ ఉండదు కదా. అందించేటటువంటి వ్యక్తి ముఖం వెలుగుతూ ఉంటుంది కదా. కాబట్టి మనుషులు ఏమైపోయారంటే చట్టం న్యాయాల్లో విరుక్కొని పోయారు. ధర్మదేవతను అమ్ముకుంటున్నారు. జడ్జిమెంట్లు కూడా మారుస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. జీవితాలను తాకట్టు పెట్టుకుంటున్నారు. ఆత్మవంచన చేసుకుంటున్నారు. అంతరాత్మకి విరుద్ధంగా జీవిస్తున్నారు. సత్యాన్ని పూర్తిగా విస్మరించారు. ధర్మాన్ని వదిలేశారు. జీవితంలో ఏం కోల్పోయారో వాళ్ళు తెలుసుకుంటున్నారు కానీ
సరిదిద్దుకోలేకపోతున్నారు. చట్టం, న్యాయం, పెట్టుబడిదారి వ్యవస్థ ఇవన్నీ కూడా విషపు వృక్షాల మాదిరిగా తయారయ్యాయి. ఎక్కడ కూడా నైతిక విలువలు లేకుండా పోయాయి. అటువంటి వ్యక్తులే సమాజంలో చాలామంది అవుతున్నారు. వాళ్ళే అందరినీ శాసిస్తున్నారు. వాళ్ళే ప్రపంచాన్ని ఆక్రమించి పరిపాలిస్తున్నారు. వాళ్ళు సామ్రాజ్యాలను సృష్టించుకుంటున్నారు. మేమేదో సాధించామని చెప్పి గర్వపడుతున్నారు. కానీ బిడ్డలారా, సాధించింది లేదు, పోగొట్టుకున్నదే ఉంది. సత్యవంతంగా జీవించేటటువంటి వ్యక్తికి జీవితాంతం ఆర్థిక కొరత ఉండదు. ధర్మమే ధనాన్ని సమకూరుస్తుంది. ధర్మం లేనప్పుడు ధనం ఉన్నా సరే అది ప్రమాదకరంగా మారుతుంది. ధనం ద్వారానే జబ్బులు పెరుగుతున్నాయి. ధనం ద్వారానే సమస్యలు సృష్టించబడుతున్నాయి. ధనం ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ధనం ద్వారానే ప్రపంచం సర్వనాశనం అవుతుంది. ధనం కోసం పోటీ పడే వాళ్ళే వినాశనాత్మకంగా ప్రపంచాన్ని పతనం చేస్తున్నారు. ఈ విధంగా చెప్తూ ఉంటే దీనికి అంతుండదు. మనం కళ్ళతో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆకస్మికంగా వచ్చినవి కాదు. మనిషి విచక్షణ కోల్పోయాడు. సుఖానికి ఆనందానికి మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోలేకపోయాడు. సుఖపట్టమే ఆనందం అనుకున్నాడు. సుఖం కోసం ఆరాటపడుతున్నాడు. ఆనందాన్ని అమ్ముకుంటున్నాడు. సుఖాన్ని కొనుక్కుంటున్నాడు. సుఖాన్ని ఆనందం అనుకుంటున్నాడు. అందుకే అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా సరే ప్రపంచానికి న్యాయం చేయలేరు. ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలు కూడా అసంతృప్తిగా ఉండి ధనాన్ని సమకూర్చుకోవటం కోసం సంపన్నుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపుతున్నారు. ఆశీర్వదించవలసినటువంటి చెయ్యి అర్థిస్తూ ఉంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంది? కాబట్టి మనుషులు ఏమవుతున్నారంటే చెయ్యి చాపుతున్నారు. విరాళాల కోసం అంతరాత్మను తాకట్టు పెడుతున్నారు. శిరస్సు వంచుతున్నారు. ధర్మాన్ని పణంగా పెడుతున్నారు. సత్యాన్ని అమ్ముకుంటున్నారు. శక్తిని విపరీతంగా కోల్పోతున్నారు. భయంకరమైన జబ్బులకు లోనవుతున్నారు. బాధలను అనుభవిస్తున్నారు. కానీ పైకి మాత్రం విజయవంతమైనట్లుగా నటిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. అందరూ కళ్ళు తెరవండి. ఎప్పుడైతే ధర్మం ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యమే మనిషికి సమస్యల నుండి ఎదుర్కొనేటటువంటి విశ్వాసాన్ని కలగజేస్తుంది. కాబట్టి బిడ్డలారా, ధర్మం ముఖ్యం, ధనం ముఖ్యం కాదనేటటువంటి భావంతో మీరంతా ముందుకు సాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.